భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కర్మయోగం అంటాం. అలాగే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం అంటాం. అదేవిధంగా 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగం అంటాం. ఇప్పుడు మనం భగవద్గీతలో మొదటి శ్లోకాన్ని మీకు చెప్తాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రము అయినటువంటి కురుక్షేత్రం అంటే కురు మహారాజు అక్కడ ఒక గొప్ప యజ్ఞం చేసి ధార్మిక యజ్ఞాలు చేయడం వల్ల అది ఒక ధర్మక్షేత్రం అయింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు సమావేశమై ఏం చేస్తున్నారు సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళంతా ఒకే కుటుంబం కదండి, కానీ నా వాళ్ళు పాండవులు అని చెప్పి వేరుగా అయిపోయింది. అక్కడ మాట్లాడేశారు ధృతరాష్ట్రుల వారు. అయితే ఆయన ధృతరాష్ట్రుడు అంటే మనసులో ఏమనుకుంటున్నాడంటే అది ధర్మక్షేత్రం కదా, అక్కడికి వెళ్తే నా వాళ్ళ మనసు మారిపోవచ్చేమో, వాళ్ళు యుద్ధం చేయరేమో, నా వాళ్ళ మనసు మారకూడదు, వాళ్ళ మనసు మారాలని చెప్పి మనసులో అనుకుంటున్నాడు. అంటే పాండవులు మనసు మారిపోయి రాజ్యం ఇచ్చేయాలంట, వీళ్ళు మనసు మారిపోయి యుద్ధం ఆపకూడదంట. అది ధృతరాష్ట్రుడు అంటే మనసులో అనుకుంటున్నారన్నమాట.